స్టాక్ మార్కెట్లపై మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్ పడింది. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. 1470 పాయింట్లు తగ్గి 74,563 వద్ద సెన్సెక్స్ ముఖ్యంగా 488 పాయింట్లు తగ్గి 23,151 వద్ద నిఫ్టీ క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1343 పాయింట్లు తగ్గింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం మన మార్కెట్లపై కొనసాగుతుంది. సెన్సెక్స్ నిఫ్టీ వరుసగా మూడో రోజు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ నిఫ్టీ భారీ నష్టాల్లో ముగియడంతో ఇన్వెస్టర్ల సంపద దాదాపు 9 లక్షల కోట్లు ఆవిరైపోయింది. ఎల్ఎన్టీ, టాటా స్టీల్, బీఈఎల్, మారుతి సుజుకి, అల్ట్రాటెక్ సిమెంట్ భారీ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. అటు రూపాయి సైతం ఆల్ టైం కనిష్టానికి చేరిపోయింది. డాలర్తో రూపాయి మారకం విలువ దాదాపు 93కు చేరింది. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు కొనసాగుతుండడమే స్టాక్ మార్కెట్ల నష్టానికి కారణంగా తెలుస్తోంది. ఖమేనీ చనిపోయిన తర్వాత కూడా యుద్ధం కొనసాగడమే కాకుండా ప్రాంతీయ యుద్ధంగా విస్తరించడం మార్కెట్లపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. చమురు ధర కూడా $100 మార్కును దాటి పరుగులు పెడుతోంది. చమురు రవాణాలో కీలకమైన హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం ఇది కొనసాగుతుందని కొత్త సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ ప్రకటించడంతో మార్కెట్లపై ఎఫెక్ట్ పెంచింది. స్టాక్ మార్కెట్లపై మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్ కొనసాగుతూనే ఉంది. స్టాక్ మార్కెట్లపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. 1470 పాయింట్లు తగ్గింది. మొత్తం 74,563 వద్ద సెన్సెక్స్ కొనసాగుతుండగా 488 పాయింట్లు తగ్గి 23,151 వద్ద అటు నిఫ్టీ క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 1343 పాయింట్లు తగ్గింది. అటు పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం మన స్టాక్ మార్కెట్లపై కొనసాగుతూనే ఉంది. సెన్సెక్స్ నిఫ్టీ వరుసగా మూడో రోజు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ నిఫ్టీ భారీ నష్టాల్లో ముగియడంతో ఇన్వెస్టర్ల సంపద దాదాపు 9 లక్షల కోట్లు ఆవిరైపోయింది. ఇక ఎల్ఎన్టీ, టాటా స్టీల్, బీఈఎల్ కావచ్చు, మారుతి సుజుకి కావచ్చు, అల్ట్రాటెక్ సిమెంట్ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. అటు రూపాయి కూడా ఆల్ టైం కనిష్టానికి చేరిపోయింది. డాలర్తో రూపాయి మారకం విలువ చూసుకుంటే దాదాపు 93 రూపాయలకు చేరుకుంది. ఇక పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు కొనసాగుతుండడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఖమేనీ చనిపోయిన తర్వాత అంతా యుద్ధం ముగుస్తుంది అనుకున్నారు. కానీ దానికి భిన్నంగా యుద్ధం కొనసాగడమే కాకుండా అటు ప్రాంతీయ యుద్ధంగా విస్తరించడం మార్కెట్లపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది. చమురు ధర కూడా అటు $100 మేర దాటి పరుగులు పెడుతోంది. చమురు రవాణాలో కీలకమైన హార్మోజ్ జలసంధిని అటు ఇరాన్ మూసివేయడం ఇది కొనసాగుతుందని కొత్తగా వచ్చినటువంటి సుప్రీం లీడర్ ముస్తఫా ఖమేనీ కూడా ప్రకటించడంతో ఆ ఎఫెక్ట్ అనేది మన స్టాక్ మార్కెట్లపై కొనసాగుతూనే ఉంది. వరుసగా మూడో రోజు కూడా భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ కావచ్చు, నిఫ్టీ కావచ్చు.